హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల అకస్మాత్తుగా మారిపోతున్నటువంటి వ్యవస్థలు, అందులో ఎస్పెషల్లీ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంటే, ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ వైపు చూస్తుంటే స్టాక్ మార్కెట్లో కుప్పకూలిపోతున్నాయి. అదే సందర్భంలో బంగారం వెండి పరుగులు పెడుతోంది. మరొక వైపున అనేక దేశాలు డాలర్ని వదిలేసి వాళ్ళ రూపాయల వైపుకి వెళుతున్నాయి. ఈ పరిస్థితితో బంగారం వెండి మరింతగా ముదిరి రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళబోతోంది అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ అంశాన్ని సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ డాలర్ పతనం కింద చూడాలా బంగారం వెండి రేట్లు, లేదా అంతర్జాతీయ పరిణామాల కింద చూడాలా? ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలండి. కారణం ఏంటంటే ప్రపంచ దేశాల్లో అన్నిటికీ డాలర్ మీద నమ్మకం తగ్గిపోతుందండి రోజు రోజుకి. దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి డాలర్ మూల కారణం అయిపోయింది. అన్ని వ్యవహారాలకి ఒక డాలర్ కావడం వల్ల వస్తున్న పరిణామాలండి ఇవన్నీ. ఎందుకంటే మనలాంటి దేశాలు ముఖ్యంగా పెట్రోల్ దిగుమతి చేసుకోవాలన్నా, బంగారం కొనాలి, ఏవైతే మన దేశంలో ఉత్పత్తి కావటం లేదో అవి ఏవి దిగుమతి చేసుకోవాలన్నా డాలర్ మనకు అవసరం ఉందండి. అట్లాగే చాలా దేశాలు, అన్ని దేశాలు ఏ వస్తువులు దిగుమతి చేసుకోవాలన్నా సెంట్రల్ కరెన్సీ ఇప్పుడు డాలర్ ఉండడం వల్ల డాలర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి. డాలర్కి డిమాండ్ లేకపోవడం అన్న పరిస్థితే లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద అపనమ్మకం ఏర్పడుతోంది. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలీదు. తర్వాత అన్ని దేశాలు డాలర్ నిల్వలు మెయింటైన్ చేస్తున్నాయి. తమ రిజర్వ్ సెంట్రల్ బ్యాంక్స్, మన ఆర్బీఐ లాగా అన్ని దేశాల్లో రిజర్వ్ బ్యాంక్స్ లాంటివన్నీ సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే డాలర్ నిల్వలు తమ దగ్గర మెయింటైన్ చేస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా మనం ఆయిల్ దిగుమతి చేసుకోవాలన్నా, బంగారం దిగుమతి చేసుకోవాలి, ఏం దిగుమతి ఒక దేశం నుంచి ఒక దేశం నుంచి ఏది దిగుమతులు చేసుకోవాలన్నా డాలర్ మధ్యవర్తిగా ఉంటుంది కాబట్టి డాలర్ నిల్వలు మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ పరిణామాల దృష్టి ఇప్పుడు ఏమైంది, ఒక పెద్ద షాక్ ఏం జరిగిందంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం మధ్య రష్యాకున్న రమారు $300 బిలియన్ విలువల నిల్వల్ని అమెరికా బ్లాక్ చేసింది. సో ఈ రోజు అంటే $300 బిలియన్ రష్యా ఉపయోగించుకోలేకుండా, తన నిధులు ఉన్నా సరే అమెరికా బ్యాంకుల్లో ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింది. అది ఈ రోజు రష్యాకి జరిగింది, రేపు ఇంకో దేశానికి జరగచ్చు, ఇంకో దేశానికి జరగచ్చు. అంచేత మన దగ్గర ఉన్న నిల్వలు డాలర్ ఉంచుకోవడం ఎంతవరకు క్షేమకరం అని చాలా దేశాలు ఆలోచించడం మొదలెట్టాయండి. చిన్న దేశం కూడా దీని గురించి ఆలోచించింది. అందుకని గత సంవత్సరం చూస్తే మన దగ్గర సాధారణంగా ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మెయింటైన్ చేస్తాం. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు దేనికి మెయింటైన్ చేస్తాం అంటే ముఖ్యంగా మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుందికి, హెవీ మెషినరీ చేసుకుందికి, కాస్త బంగారం దిగుమతికి కూడా మనకి డాలర్లు అవసరం పడతాయి. తర్వాత ఔషధాలు ఇటువంటి ఏవైతే మన దేశంలో లేవో దిగుమతులు చేసుకుందుకు ఉపయోగిస్తాం. కానీ ఈ నిల్వలు మనం మెయింటైన్ చేసేది ఏం చేస్తామంటే, అంత నిల్వలు ఎలా మెయింటైన్ చేస్తామంటే ఈ మొత్తం ప్రస్తుతం మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర రమారమే $700 బిలియన్, 690 నుంచి 700 బిలియన్ డాలర్లు విలువ గల నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు ఏం చేస్తాయి అంటే అంత ఒక దాంట్లో పెట్టవు. కొన్ని డాలర్లు, కొన్ని తర్వాత యూరోస్, కొన్ని రష్యన్ రూబుల్స్, ఇట్లాగా వివిధ దేశాల కరెన్సీలన్నీ మెయింటైన్ చేస్తాయి. మెయింటైన్ చేస్తూ ఇంకా ఎందుకైనా మంచిదని చెప్పి బంగారు నిల్వలు కూడా కొంత శాతం మెయింటైన్ చేస్తాయి. ఇది సాధారణంగా ఏం చేశారంటే పూర్వం మనకి ఎక్కువ శాతం, సుమారు 90% దాకా ఫారిన్ కరెన్సీ నిల్వలు ఉండేవి. దాంట్లో డాలర్లు, యూరోలు ఇవి అన్నీ ఉండేవి. ఒక 6-7% బంగారు నిల్వలు ఉండేవి. ఎప్పుడైతే ఈ రష్యా శాంక్షన్స్ ఇవి ఎలా వచ్చిన తర్వాత మన డాలర్ల నిల్వ కూడా రేపు ట్రంప్ గారికి కోపం వచ్చో అలకొచ్చో బ్లాక్ చేస్తే మన ఇబ్బందులు పడతామని అన్ని దేశాలు ఏం చేస్తున్నా తగ్గించుకుంటాం. మన దేశం కూడా గత సంవత్సరం $50 బిలియన్ విలువ కల అమెరికన్ సెక్యూరిటీస్ వదిలించుకొని దాని బదులు బంగారు నిల్వలు కొనుక్కుంది. అంటే ఏమైందనమాట, డాలర్ల మీద నమ్మకం పోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పోవడం, అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నమ్మకం లేకపోవడం వల్ల అన్ని దేశాలు బంగారం విపరీతంగా కొనడం మొదలెట్టాయండి. విపరీతంగా ఒకేసారి బంగారం కొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ లాంటివి కొంటున్నాయి, విపరీతంగా దాని నిల్వలు పెంచుకుంటున్నాయి. చైనా, రష్యా విపరీతంగా కొన్నాయి. చైనావే ఒక లెక్క ప్రకారంగా వాళ్ళ దగ్గర వాళ్ళ రిజర్వ్స్ రమారమే $1 ట్రిలియన్ ఉండేది. దాంట్లో ఎక్కువ భాగం అమెరికా డాలర్స్ ఉండేది.
అది ఇప్పుడు రమారమి 650-700 బిలియన్ డాలర్ల కంటే రమారు $300 బిలియన్ల గల అమెరికా సెక్యూరిటీస్ తగ్గించుకుంది మన దేశం లాగే. సో ఈ డిమాండ్ వల్ల అందరూ బంగారం కొనుక్కోవాలి అనే డిమాండ్ వల్ల ఈ బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడేమి ట్రంప్ లేదా అమెరికా దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేయకుండా మళ్ళీ గ్రీన్లాండ్ మీద అటాక్, మళ్ళీ ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోవడం, మళ్ళీ బంగారం మీదకి డిమాండ్ పెరుగుతుండడం, దీనికి ఏం ముగింపు ఉండదా అమెరికా చేసే పనులకి? ఇప్పుడు పరిస్థితి మారిందండి. పూర్వం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏమైనా సరే మీకు రష్యా బలం, యుఎస్ఎస్ఆర్, రష్యా విడిపోకముందు, ముక్కలు అవ్వకముందు యుఎస్ఎస్ఆర్ ఒక పక్క బలంగా ఉండేది, అమెరికా ఒక పక్క బలంగా ఉండేది. సో అమెరికా ఒక పక్కలో అట్లీస్ట్ కొంచెం భయం ఉండేది. మనం ఏమైనా ప్రపంచంలో గట్టి చర్యలు ఏమైనా తీసుకుంటే అటుపక్క రష్యా కూడా స్పందిస్తుంది అని ఒక చిన్న భయం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా అమెరికా చేతిలోకి వెళ్ళిపోయిందండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా. దానికి 2 కారణాలు. ఒకటి అమెరికా ఉంది, 2 తన గుప్పెట్లో డాలర్ అనే ఆయుధం ఉందండి. ఈ డాలర్ అనే ఆయుధం పట్టుకునే ప్రపంచాన్ని ఆడిస్తోందండి. ట్రంప్ టెంపర్తనంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అమెరికా అందరితోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేది, భారత్ లాంటి దేశంతో అన్నితోటి మెయింటైన్ చేసేది. ఈ పరిస్థితి తీసుకెళ్లి అమెరికా డామినెన్స్ పెంచడానికి చూస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా చెప్పినట్టుగా అన్ని దేశాలు వినాలి అనే టెంపర్తనంతో తను ముందుకు వెళ్తున్నాడు. ఇది అమెరికా కూడా ఆర్థికవేత్తలు హర్షించడం లేదండి. అమెరికాకి దీర్ఘకాలంలో చాలా దెబ్బతీస్తుంది. ఆ దేశం ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోతే అప్పుడు మళ్ళీ డాలర్ మీదకి అందరూ ఆధారపడవలసి వస్తుంది. అమెరికా గ్రేటే కానీ అమెరికావే ప్రపంచంలో గొప్ప దేశం నిరూపించుకోవాలని తాపత్రయం కొద్ది ఇవన్నీ చేస్తున్నాడు. కాలంలో ఇది అమెరికాకి పెద్ద దెబ్బతోతుంది, విశ్వాసం కోల్పోతున్నాయి దేశాలన్నీ అని చెప్పి అమెరికా ఆర్థిక చెప్తున్నారండి. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే అలాగే కనిపిస్తోంది. అమెరికాకి విపరీత పెరిగిపోతున్నాయండి. ఆల్మోస్ట్ చెప్పాలంటే అప్పుల మీద ఆ దేశం బతుకుతోందండి. దాని అదృష్టం కొద్ది డాలర్ అని ఆయుధం ఉన్న వల్ల కావాల్సిన డాలర్లు ప్రింట్ కొట్టుకొని ప్రస్తుతం నెట్టుకొస్తుంది. ఇది ఎట్లా జరుగుతుంది అన్నది ఆర్థికవేత్తలు చెప్పలేకపోతున్నారండి. తాజాగా అమెరికా ఇప్పుడు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటానంటుంది. ఇటు ఫ్రాన్స్ కూడా ఇవాళ కూడా దాన్ని అంగీకరించట్లేదు, మిగతా యూరప్ దేశాలు కూడా అంగీకరించట్లేదు. ఈయన యుద్ధ విమానాలు కూడా అక్కడికి పంపిస్తున్నారన్నట్టు ప్రచారం ఉంది. ఇది కనుక ఒకవేళ గ్రీన్లాండ్ని లాక్కోవడం అనేది జరిగితే అంతర్జాతీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? దారుణమైన పరిణామాలు ఏర్పడతాయండి. ఇప్పటిదాకా ఏంటంటే యూరోప్ చేసిన పొరపాటు అంటే పూర్తిగా అమెరికా పంతం చేరి అమెరికా ఎలా చెప్తే అట్లాగే ఎన్నాళ్ళు ఆడిందండి. అమెరికా తమ సొంత వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదు. అమెరికా చెట్టు చేతల్లో నడిచింది. అమెరికా దేనికంటే దానికి వేస్తుంది. ఇప్పుడు దాని పరిణామాలు యూరోప్కి అర్థమవుతున్నాయండి. గ్రీన్లాండ్ అడ్డు పెట్టుకొని యూరోప్ దేశాలన్నింటినీ బెదిరిస్తున్నాడండి. బెదిరించడమే కాదు, రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10% టారిఫ్లు వేస్తాం అని చెప్పి డైరెక్ట్ గా బెదిరించాడండి. ఆ తర్వాత 25% దాకా పెంచుతాం మా మాట వెనకపోతాన్ని బ్లాక్ మెయిల్ చేసి గ్రీన్లాండ్ ఎలాగైనా సంపాదించాలి అనే కోరిక అండి. డెన్మార్క్ ఒప్పుకోవటం లేదు, దానికి యూరోప్ దేశాలు ఒప్పుకోవటం లేదు. ఈ రోజు అది డెన్మార్క్ లో గ్రీన్లాండ్ పరిస్థితి కావచ్చు, రేపు మరో దేశంలో మరో ప్రాంతం కోరుతాడు. ఇది ఎప్పటికీ ఆగే పరిస్థితి లేదు. అందుకనే యూరోప్ దేశాలన్నీ గట్టిగా నిలబడతాయండి. కానీ ఎంత గట్టిగా నిలబడ ట్రంప్ తన ఆయుధ దీంతో దాడి అంటూ మొదలెడితే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మొత్తం కోల్పోతుందండి. చాలా సంవత్సరాలు పడుతుంది మళ్ళీ స్థిరపడడానికి. రైట్. ఇప్పుడు ఇంకోవైపున వరల్డ్ వైడ్గా కూడా ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఆల్టర్నేటివ్ అన్నటువంటి ఒక ప్రధాన ప్రచారం జరుగుతుంది. రేపు మాపో జరగబోయేటువంటి బ్రిక్స్ సమావేశంలో ఆన్లైన్ ట్రేడింగ్ అంతా కూడా బ్రిక్స్ సొంత సిస్టంలోనే తయారు చేసుకోవాలన్నటువంటిది ఇండియా ప్రపోజ్ చేస్తుంది అన్నది కూడా. ఇది అమెరికా కౌంటర్ అవుతుందా? ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్రిక్స్ అన్న ఆలోచన, బ్రిక్స్ కరెన్సీ అన్న ఆలోచన కూడా ట్రంప్ గిల్లినట్టు అయ్యిందేమోనండి. ఎందుకంటే తనకి ప్రపంచ ఆధిపత్యం కావాలి, డాలర్ ఆధిపత్యం అనుకుంటున్న పిచ్చోడి చేతికి ఇప్పుడు మనం బ్రిక్స్ అనే మాట అన్నట్టుగా అదేదో అంటారు కదా, కోతికి ఏదో అసలే కళ్ళు తాగిన కోతి అది నిప్పు తొక్కిందని, ఆ టైప్ లో తయారయ్యాడండి వీడు. అంతర్జాతీయ పరిణామాలు కావాలని రెచ్చగొడుతూ చేస్తున్నాడండి ట్రంప్, అంతకంటే లేదు. అంత సులభంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇది డాలర్ డామినెన్స్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదండి. గత 50 ఏళ్ల బట్టి 70ల్లో మొదలైంది డాలర్ డామినేషను. 70ల్లో మొదలై అన్ని దేశాలు డాలర్ ఉచ్చులో ఇరుక్కున్నాయండి. ఏ వస్తువు కొనాలన్నా అప్పుడు జరిగిన అగ్రిమెంట్ల వల్ల ఏమైందంటే ప్రపంచ వాణిజ్యంలో డాలరే ముఖ్యంగా తయారైపోయింది. అంతేకాకుండా అప్పట్లో అమెరికా సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ వల్ల
సౌదీ అరేబియా తర్వాత మిగతా ఆయిల్ ఓపెక్ కంట్రీస్ అన్నిటితో అగ్రిమెంట్ ఏంటంటే ఎవరు క్రూడ్ ఆయిల్ కొనాలన్నా ఖచ్చితంగా డాలర్లోనే కొనాలి అనే అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల అమెరికా చాలా బలపడిపోయిందండి. పరోక్షంగా ఏమైందంటే డాలర్ డిమాండ్ పెరిగింది. ప్రతి దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి, అన్ని దేశాల్లో క్రూడ్ ఆయిల్ తయారవుతుంది. అందులో దేశంలో 80 నుంచి 90% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా మనకి లక్షల కోట్ల డాలర్లు కావాలి. మనకి ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ను. సో అంత మేర మనకి వినియోగం పెరుగుతుంది, కార్లు పెరుగుతున్నాయి, అంత మేర డిమాండ్ పెరుగుతుంది డాలర్కి. మనం డాలర్ కొనుక్కుంటున్నాం. ఎప్పుడైతే డాలర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందో డాలర్ రేటు పెరుగుతుంది. అలాగే 1947లో ఒక రూపాయికి ఒక డాలర్ ఉన్నది, ఇప్పుడు 90 రూపాయల దాకా చేరింది. కొన్ని పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు డాలర్ పెరగడానికి కారణం యుద్ధ భయాలు, తర్వాత అమెరికా డాలర్ చేయడం. మన దగ్గర కూడా ఏమవుతుందంటే మనం ఎంత క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఎంత ఖర్చు చేస్తామో బంగారం మీద మనకి ఎంత మోజు ఎక్కువ అవుతూ ఉంటుందో అంత మేర డాలర్ రేట్ పెరిగిపోతుందండి. ఇది మనం కూడా గుర్తించాలి. మన డబ్బులు పెట్టి మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం కదా, మన డబ్బులు పెట్టి మనం బంగారం కొనుక్కుంటున్నాం కదా అని సాధారణ ప్రజలు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదండి, వాస్తవం కాదు. ఇది డబ్బులు మనం అవ్వచ్చు, కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టినా ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లు కొని ఆ డాలర్లతో బంగారం ఇంపోర్ట్ చేస్తోందండి. డాలర్లు పరోక్షంగా మనం ఇక్కడ కేజీ బంగారం ఇక్కడ అమ్మారంటే అంత మేర మనం డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో కొనడం వల్ల డాలర్ల డిమాండ్ పెరుగుతుంది. డాలర్ డిమాండ్ పెరిగి డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. సో మనకి 80 రూపాయలు 90 రూపాయలు అయింది అంటే అంత కొంత శాతం మనం పిచ్చి పిచ్చిగా అనవసరంగా అవసరం లేకపోయినా సార్ బంగారం కొనడం వల్ల ఊరికే పెట్రోల్, డీజిల్ వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల కూడా పరోక్షంగా మనం ప్రభుత్వం మీద బాధ్యత పెంచుతున్నాం అండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్. ఇవాళ అమెరికా తీసుకుంటున్నటువంటి ఈ చర్యల ఇంపాక్ట్ ఇలాగే పెరిగితే ఇప్పుడు బంగారం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న టైంకి 1,52,300కి చేరింది 24 క్యారెట్ల బంగారం. వెండి వచ్చేటప్పటికి 3,18,000కి చేరింది. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? ఇది ఎంత దాకా వెళ్ళొచ్చు అని చెప్పలేమండి. ఎందుకంటే గ్రీన్లాండ్ డెవలప్మెంట్స్ మీద ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదొక మెయిన్ కోర్స్ ఉంటుంది. రెండోది ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుందా చేయదా. ఇరాన్ మీద ఏ క్షణమైనా దాడి చేస్తానని అమెరికా చెప్తూనే ఉంది. అమెరికాని దాడి చెయ్యొద్దు అని సౌదీ అరేబియా ఆపుతోందని వార్తలు వస్తున్నాయండి. సౌదీ అరేబియా ఎంతకాలం అమెరికాను ఆపగలదో చూడలేం. ఒకవేళ ఇరాన్ మీద దాడి జరిగితే మాత్రం అప్పుడు పరిస్థితులు మళ్ళీ మారుతాయండి. ఇటు ఇరాన్ మీద దాడి జరిగినా, అటు గ్రీన్లాండ్ జరిగినా సరే ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు జరుగుతాయండి. అట్లీస్ట్ 1-2 ఏళ్ళు పడుతుందండి మళ్ళీ స్టెబిలైజ్ అవడానికి. అంత తొందరగా స్టెబిలైజ్ అవ్వలేదు. గ్రీన్లాండ్ అయితే మరీ పెద్ద మార్పులు జరుగుతాయండి. ఎందుకంటే మొత్తం యూరోప్ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నదన్నం అవుతుందండి. అన్ని దేశాలు కానీ యుద్ధానికి సిద్ధమైతే మరొక ఇంకేముంది, 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందండి. మరి ట్రంప్ ఏం చేస్తాడన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. తనకి అడ్వైజర్స్ అదంతా తన వ్యక్తిగత నిర్ణయాలు అనిపిస్తున్నాయండి. ఎవరిని కన్సల్ట్ చేయడం గారు ఏమీ చేస్తున్న లేదు. తనకి ఏది వచ్చితే అది అనౌన్స్ చేస్తున్నాడు. ఆయన ఒక అనౌన్స్మెంట్ తోటి ఇక్కడ మనకు 10 పాయింట్లు మార్కెట్ పడిపోతుంది. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండెక్స్లు అన్నీ పడిపోతున్నాయి. సో ఏ టైంకి ఏం మాట్లాడతాడో తెలీదు. కొంత దాకా అసలు ట్రంప్ చేస్తున్న ప్రతి ప్యాటర్న్కి మన ఇండెక్స్ స్పందించడం మానేసిందండి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల, గ్రీన్లాండ్ వల్ల ఇది ఖచ్చితంగా ట్రంప్ చేస్తాడు అని నమ్మకం కలుగుతోంది. అందుకని ఖచ్చితంగా మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. బంగారం కూడా ప్రస్తుతం ఉంది మీరు అన్నట్టుగా 1,50,000 ఉంది. కానీ ఇది రమారు 2 లక్షల దాకా వెళ్తుందని అంతర్జాతీయంగా అంచనా వేస్తున్నారండి. దీని కారణం ఏంటంటే మన డాలర్ కూడా రేటు పెరుగుతుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ, ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో బంగారం ధర ఇంకా ఎక్కువ ఉంటుందండి డాలర్ రేటు పడిపోవడం వల్ల. రైట్. వెండి ఎందుకు అకస్మాత్తుగా పెరుగుతున్నట్టు? వెండి కొంత దాకా మీకు పెట్టుబడుల కింద ఉంచిన ముఖ్య కారణం ఏంటంటే వెండి పెరగడానికి ఇవి ఎలక్ట్రానిక్స్ లోనే కొన్ని ఇండస్ట్రీస్ లోని వెండి అవసరం చాలా ఎక్కువ ఉందండి. మెయిన్ మెటల్స్ లో మనకి ఖరీదైన మెటల్స్ లో వెండికి, రాగికి విపరీతమైన డిమాండ్ ఉందండి. అంతర్జాతీయంగా మీకు అన్ని దేశాలు ఇప్పుడు ఉత్పత్తి పెంచుతున్నాయి. రకరకాల వస్తువులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తి పెరుగుతున్న కొలది వెండి అవసరం కూడా పెరుగుతుంది. తర్వాత కొన్ని రకాల ఇండస్ట్రీస్ లో కూడా వెండి ఉపయోగిస్తారండి. దీనివల్ల డిమాండ్ పెరిగింది. అంటే అన్ని దేశాలు అభివృద్ధి వైపు ఎప్పుడైతే నడవడం మొదలెట్టాయో, ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ పెరుగుతూ వస్తుందో దానివల్ల వెండి డిమాండ్ పెరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో. అందుకని వెండి డిమాండ్ పెరిగింది. రెండోది ఏంటంటే బంగారం అందనంత మేర పెరిగిపోతుంది కాబట్టి కొంతమంది పెట్టుబడి కోసం ఇప్పుడు వెండి వైపు తిరిగి చూస్తున్నారండి. ఆ వెండి కూడా చాలా విపరీతంగా పెరుగుతుందని ఒక విదేశీ నిపుణుడు అప్పుడే 3 సంవత్సరాలు బట్టి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా ఇప్పటిదాకా పెరిగింది, ఆయన ఇంకా పెరుగుతుంది అంటున్నాడు అండి.
ఇంకో ఇప్పుడున్న రేటుకి డబుల్ అవుతుందని కూడా ఆయన చెప్తున్నాడు అంతర్జాతీయ విశ్లేషణలో. అతను ఎక్కువగా వీటి మీద స్టడీ చేసిన అతను. సో ఈ పరిస్థితుల్లో వెండి కూడా ఇంకా పెరుగుతుంది. బంగారం అయితే ఖచ్చితంగా మన దేశంలో 2 లక్షలు దాటుతుందనే అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నారండి. రైట్. దీనికి ఇక సమీప భవిష్యత్తులో అంటే ఇదివరకు అప్పట్లో బాగా పెరిగి మళ్ళీ కాస్త వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది ఫ్యూచర్లో? చెప్తున్నాను కదండి, రెండింటి వీటి మీద ఆధారపడి ఉంటుందండి. టక్కీగా ట్రంప్ మనసు మార్చుకొని గ్రీన్ ల్యాండ్ వదిలేసి యూఏ తోటి వేరే చర్చలు జరిపినా, అట్లాగే భారత్ సంబంధించి వరకు భారత్తో ట్రేడ్ టాక్స్ ఆగిపోయాయండి. ఆ వాణిజ్య చర్చలు కానీ పూర్తయితే మనకు కొంత ఈజ్ అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా మెయిన్ గ్రీన్లాండ్ సమస్య పరిష్కారం అయితే ఈ టెన్షన్ తగ్గుతుంది. మన దేశానికి సంబంధించి అమెరికాతో ట్రేడ్ చర్చలు కానీ సఫలమైతే డాలర్ రేటు తగ్గడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనకి బంగారం ధర కూడా కొంచెం తగ్గుతుందండి. మనకి ఇరాన్ యుద్ధం ఆగిపోయినా, అటు గ్రీన్లాండ్ ఆగిపోయినా, ఇవన్నీ కూడా ఈ రాబోయే 1-2 నెలల్లో తేలుతాయి. కానీ అంత పెసిమిస్టిక్ గా చూడక్కర్లేదండి. గ్రీన్లాండ్ మీద ట్రంప్ అంత ధైర్యం చేస్తాడు నేనైతే అనుకోవట్లేదు. యూరోప్ అంతా వ్యతిరేకిస్తున్నప్పుడు, తర్వాత ఒక పక్క యూరోప్, చైనా, రష్యా, ఇటుపక్క భారత్, ఇవన్నీ ఇటువైపు ఇప్పుడు అందరినీ దూరం చేసుకుని అమెరికా ఎవరితో వ్యాపారం చేస్తుంది. అందుకని ఈ పరిస్థితి భారత్ ఏడు చేస్తుంది. అందుకే అమెరికా సంగతి పసిగట్టి తను డైవర్షన్ చేసుకుంటోంది. అమెరికా ఆంక్షలు పెట్టింది 50% టారిఫ్లు పెంచింది. టారిఫ్లు పెంచినా భయపడకుండా డైవర్సిఫై చేసుకుంది. యూరోపియన్లు చాలా దేశాలతోటి ట్రేడ్ అగ్రిమెంట్లు ఎంటర్ అయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతుంది. తన ఎక్స్పోర్ట్స్ అమెరికాకి పంపించవలసిన ఎక్స్పోర్ట్స్ మిగతా దేశాలు పక్క పెంచుకొని తన వాణిజ్య వ్యాపారాన్ని, అంతర్జాతీయ వ్యాపారాన్ని డైవర్సిఫై చేస్తోంది. సో అన్ని దేశాల్లో అలాగే అమెరికాని పక్కన పెట్టడం మొదలెట్టాయనుకోండి, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇది ఇబ్బంది కలుగుతుంది. అందుకని ట్రంప్ కూడా కొంతమంది సలహాదారులు ఎవరెవరు ఖచ్చితంగా చెప్తారు ఇది పద్ధతి కాదు, కొంచెం పద్ధతి మార్చుకోమని. ముఖ్యంగా మన మీద ట్రంప్ ఇంకా ఎక్కువ చేస్తే చైనాతో మనం సంబంధాలు ఎప్పటికీ మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే చైనాతో చాలా బాగా మెరుగుపడ్డాయి. రష్యా, చైనా, ఇండియా 3 కలిస్తే ట్రంప్కి రాబోయే రోజులు ఇబ్బంది. అట్లాగే రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు నిన్న యుఏ రాజు గారు వచ్చారు. గల్ఫ్ లో కూడా మన స్థానం బలపడుతోంది. సో ఇవన్నీ కలిపితే భారత్ ప్రపంచంలో బాగా నిలబడుతుందండి. రాబోయే 2-3 సంవత్సరాల్లో బాగా స్థిరస్థానం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో కొంచెం నెక్స్ట్ 1 year 2 years లోని భారత్ మంచి పొజిషన్లో ఉంటుంది. ఈ ధరలు తగ్గడానికి కూడా చెప్తున్నాను కదా, మెయిన్ బంగారం ధర తగ్గాలంటే గ్రీన్లాండ్ పరిస్థితి ప్రాబ్లం ఏంటో అన్నది మనకి పూర్తిగా తేలాలి. 1-2 నెలలు ఏమైనా తేలితే, అట్లాగే మన యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్లు ఈ 2 అయితే మాత్రం భారతదేశంలో బంగారం ధర కొంచెం మళ్ళీ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ కూడా మళ్ళీ పుంజుకుంటుందండి. ఈ అమెరికా మీద నిజంగా యూరోపియన్ ధైర్యం చేస్తే యుద్ధం చేసే ధైర్యం గ్రీన్లాండ్ రక్షణ కోసం చేస్తారండి. ఎందుకంటే మీకు స్వామి చెప్పినప్పుడు ఇప్పుడు అన్ని దేశాలు చిన్న దేశాలే. అమెరికాతో పోలిస్తే మిలిటరీగా అంత బలమైన దేశాలు కావు. ఇన్నాళ్ళు అమెరికా వెనకాతలు ఉండి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా వాటి మీద ఎప్పుడైతే ఈరోజు గ్రీన్లాండ్ పరిస్థితి వచ్చింది, రేపు మరో దేశం గురించి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అన్ని నిలబడతాయండి. గట్టిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇటలీ ప్రధాని గారు, తర్వాత ఫ్రెంచ్ మార్కోన్ గారు, ఇట్లా అన్ని దేశాల వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి. నేను కూడా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ముందుకు వెళ్ళండి, ఏదో ఒకటి మధ్యవర్తిత్వం మాట్లాడుకొని చర్చల ద్వారా ఏదో సమస్య పరిష్కరించుకుంటారు. ఏదో కొంత భాగం అమెరికాకి ఇవ్వడం అంటే అట్లీస్ట్ వాళ్ళు పెట్టుకోవడానికి, ఎయిర్పోర్ట్లు పెట్టుకోవడానికో, లేకపోతే వాడికి కావాల్సిన మెయిన్ ఏంటంటే అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయండి. ముఖ్యమైన మినరల్స్ ఉన్నాయి అక్కడ. ఆ మినరల్స్ మీద అమెరికాకి కన్నుపడ్డది. సో ఆ మినరల్స్ గురించి ఇదంతా చేస్తున్నాడు. అవి ఏమైనా అగ్రిమెంట్లు ఏమైనా అమెరికాకి మీకు ఇస్తాం, కొంత ఏరియా ఇస్తామనో, లేకపోతే లీజుకి ఇస్తామనో, ఏదో ఇటువంటి మాటలేవో చర్చలు జరిగి గ్రీన్లాండ్ సమస్య పెద్దదవుతుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తగులుతుందని తెలుసు. ఏదైతే అమెరికాని గ్రేట్ అగైన్ చేద్దామని అనుకుంటున్నాడో అది ట్రంప్ చేయలేడండి నిజంగా గ్రీన్లాండ్ మీద జరిగితే. అందుకని ఒక యూరోప్ ఒకటే కాదు, అమెరికా కూడా భయపడుతుందండి. బెదిరిస్తోంది తప్పితే అంతకంటే ముందడుగు వేస్తుందని నేను అనుకోవట్లేదండి. ఇరాన్ మీద ఇప్పటికీ 3 times ఇంకా వచ్చేస్తోంది అమెరికా అంటాం. మొన్న మధ్యన B2 బాంబర్తో వాళ్ళ అణుస్థావరం మీద కూడా దాడి చేశారు. ఆ తర్వాత అదేం జరగలేదని ఇరాన్ చెప్పింది, పెద్ద నష్టం జరగలేదు. కంటిన్యూస్ అటాక్ అయితే ఆపేసింది. ఈవెన్ అమెరికా ఎయిర్ బేస్ మీద ఇరాన్ అటాక్ చేసిన సైలెంట్ కూర్చుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఉద్యమకారులందరినీ ఎందుకు మీ వెనకాల నేను ఉంటాను, ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం చేసేసుకోండి, మీ పోరాటానికి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ పైన ఇప్పుడు దాదాపుగా 7-8 వేల మందిని చంపేశారు, వాళ్ళు ఉరి తీశారు, కాల్చి పడేస్తున్నారు, వేలాది మందిని జైళ్లలో పెట్టారు. ట్రంప్ ఏమీ మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇరాన్ అంటే భయపడుతున్నాడా, లేకపోతే కనుక కేవలం దాన్ని ఒక వెపన్గా వాడుతున్నారు?
మీకు ఇందాకలే చెప్పానండి, ఇది గల్ఫ్ రాజకీయాలండి. గల్ఫ్ లో ఏంటంటే మీకు అక్కడ సౌదీ అరేబియా ఒకటి ఉందండి, అన్నిటికంటే బాగా ఆయిల్ లో ఉన్న దేశం గల్ఫ్ లోనే. ప్రపంచానికి ఆయిల్ బాగా సరఫరా చేస్తుంది, క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశం సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇరాన్ కూడా అలాగే చేస్తుంది. సౌదీ అరేబియాకి ఏంటంటే అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ మీద ఆంక్షలు పెట్టడం వల్ల సౌదీ అరేబియాకి వ్యాపారం బాగా పెరిగిందండి. వ్యాపారం పెరగడమే కాకుండా పెట్రోల్ ధర, క్రూడ్ ఆయిల్ ధర కూడా పరోక్షంగా అది కంట్రోల్ చేయగల పరిస్థితిలో ఉందండి సౌదీ అరేబియా. సో ఇప్పుడు కానీ తర్వాత ఇరాన్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇరాన్ తను గ్యాస్ కావాలి, దానికి గ్యాస్ తీయాలంటే గ్యాస్తో పాటు ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఆయిల్ వచ్చిన బయటని ఏం చేయగలదు? ఆయిల్ అమ్ముకోలేదు, ఎంతకన్నా స్టోరేజ్ ఉంచుకోగలదు. కొన్ని రకాల ఆయిల్ ఏంటంటే అది బయటకు తీసిన తర్వాత దాన్ని వెంటనే రిఫైన్ చేయడం, అంటే శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ వీటి కింద మార్చకపోతే అదేమవుతుందంటే గడ్డ కట్టేస్తుంది ఆయిల్. ఒక సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే గడ్డ కట్టేస్తుంది. అందుకని ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ చమురు బోగం నుంచి తీసిన ఆయిల్ తీసుకొచ్చి ఫ్లోటింగ్ రిజర్వ్స్ అని పెట్టింది. ఫ్లోటింగ్ రిజర్వ్స్ అంటే ఏం లేవు, పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్, షిప్స్ ఉంటాయి. ఆ ట్యాంకర్లోనే నిల్వ ఉంచి సముద్రం మీద తేల్చి ఉంచేస్తుంది, వాటిని ఏం చేయాలో తెలియక. సో ఇవన్నీ ఏమవుతుందంటే కొన్ని వేల టన్నుల క్రూడ్ ఆయిల్ ఇట్లాగా ఇరాన్ దగ్గర స్టాక్ ఉందండి, సముద్రం మీద ఫ్లోటింగ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ రిజర్వ్ ఒకవేళ కానీ సౌదీ అరేబియా భయం ఏంటంటే, ఒకవేళ అమెరికా ఇరాన్ని అటాక్ చేయడం కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వం మార్చినా సరే వెంటనే ఇరాన్ ఏమవుతుంది, డబ్బుల అవసరం కోసం ఈ ఫ్లోటింగ్ ఆయిల్ రిజర్వ్స్ మార్కెట్లోకి వదులుతుంది. మార్కెట్లోకి ఎప్పుడైతే ఇన్ని వేల లక్షల టన్నుల ఆయిల్ బయటకు వచ్చిందో, ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పడిపోతుంది. ఇప్పుడు $69-70 లేకపోతే $50-70 వచ్చి కొట్టుకుంటుంది, అటు ఇటులో మధ్యలో ఉంది. అది కానీ ఒకసారి ఇరాన్ ఆయిల్ ఇన్ని వేల టన్నులు, లక్షల టన్నుల ఆయిల్ మార్కెట్లోకి వస్తే $30కో $35కో పడిపోతుందని సౌదీ అరేబియా భయం. ఎప్పుడైతే అది పడిపోయిందో అది సౌదీ అరేబియాకి తీవ్ర నష్టం కలుగుతుంది. అందుకని కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, సౌదీ అరేబియా అమెరికాని అడ్డుపడుతోంది, ఇరాన్ మీద నువ్వు ఇప్పుడు దాడి చెయ్యొద్దు, దాడి చేస్తే మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి అమెరికాను ఆపుతున్నారు. అదొక్కటే కారణం కనిపిస్తుంది అమెరికా దాడి చేయకుండా ఉండడానికి. ఇంతకుముందు చిన్న చిన్న అటాకులు చేసి ఆపేసిన అమెరికా ఇప్పుడు వేల మంది సామాన్య పౌరులు అక్కడ చచ్చిపోతున్నారు, తీవ్రమైన హింస చేస్తున్నారు సామాన్య పౌరుల మీదనే వార్తలు. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ బ్యాన్ చేసేశారు, వార్తలు ఏం రావటం లేదు. తర్వాత ఎలాన్ మస్క్ గారు స్టార్లింక్ కూడా బ్యాన్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో పైకి తెలియటం లేదంటున్నారు. నిజంగా అమెరికా సిఐఏ లాంటి దాన్ని తలుచుకుంటే, తర్వాత ఇజ్రాయెల్ మసాద్ లాంటివి తలుచుకుంటే అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టలేరా? శాటిలైట్స్ ఉన్నాయి, ఇంతమంది గూఢచారులు ఉన్నారు, శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, ఖచ్చితంగా సమాచారం సేకరించగలరు. అయినా ఎందుకో బయటకు రావటం లేదు. అంటే ఖచ్చితంగా అమెరికా వేచి చూస్తోంది. ఎన్నాళ్ళు వేచి చూస్తుందన్నో చూడాలి. సౌదీ అరేబియా ఎన్నాళ్ళు అమెరికాను ఆపగలదన్నో చూడాలి. అన్నిట్లోనే ఇక్కడ గల్ఫ్లో జరుగుతున్న ఆయిల్ రాజకీయాలండి. ప్రపంచ ఆయిల్ మార్కెట్ మొత్తం అమెరికా తన గుప్పెట్లో పెట్టుకోవాలని కోరికండి. అది వెనిజులా మీద దాడి కావచ్చు, వెనిజులాలో ప్రభుత్వాన్ని మార్చడం కావచ్చు, ఇక్కడ ఇరాన్ మీద దాడి కావచ్చు, ప్రపంచ చలువ నిల్వలన్నీ తన చేతుల్లో ఉంచుకొని ధర తను చెప్పినట్టుగా ఉండాలి అంతర్జాతీయ మార్కెట్లో ధర. సో ఈ పెత్తనం గురించి తను ప్రయత్నిస్తోంది. అందుకని ప్రస్తుతం ఇరాన్ని డైరెక్ట్గా అటాక్ చేయకపోవడానికి సౌదీ అరేబియా అడ్డుపడ్డమే కారణం. ఏ రోజైతే సౌదీ అరేబియా పక్క తప్పుకుంటుందో ఖచ్చితంగా ఇరాన్ మీద వెంటనే అటాక్ చేస్తుందండి. ఫైనల్గా ఇంత సీరియస్ సిచ్యుయేషన్లో అకస్మాత్తుగా దుబాయ్ అధ్యక్షుడు భారతదేశానికి రావడం, అది కూడా పోను 3 గంటలు రాను 3 గంటలు, అక్కడ కేవలం గంటన్నర ఉండటానికి వచ్చారు. ఏదన్నా సంకేతం కానీ ఏదన్నా సందేశం కానీ తీసుకొచ్చి ఉంటారు అనుకోవాలి. చెప్పాను, ఇది గొప్ప అంటే చాలా మందికి బయటికి తెలియని పరిణామం. కానీ ఆ గల్ఫ్ లో పరిస్థితులు బాగులేవండి. అన్ని పేరుకి ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలు అని చెప్పుకుంటారు, కానీ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆధిపత్యం వాళ్ళకు ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం, ఒకళ్ళకి శత్రుత్వం, ఇవన్నీ ఆ గల్ఫ్ దేశాల మధ్య ఉన్నదండి. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే యుఏఈకి సౌదీ అరేబియాకి పట్టం లేదండి. అన్నిటికంటే అత్యధిక దేశం చెప్పుకోవాలంటే ఖతార్ అండి. తర్వాత రెండోది యుఏ, మన దుబాయ్ అనుకుంటాం. మనకు సాధారణంగా యుఏలో అంటే 7 రాష్ట్రాలు అనమాట. ఎమిరేట్స్ అంటే మన రాష్ట్రాలను అక్కడ ఎమిరేట్స్ అంటారు. అటువంటి 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాలు మనకు బాగా తెలిసిన పేర్లు 3 దుబాయ్, అబుదాబి, తర్వాత షార్జా. ఈ 3 పేర్లు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మిగతా ఇంకో 4 చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని కలిపి ఎమిరేట్స్ అంటారు. సో 2 అత్యంత ధనిక దేశంగా గల్ఫ్లో చెప్పుకోవచ్చు అండి. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏంటంటే,
గత సంవత్సరం చివరిలో అంటే అక్టోబర్ డిసెంబర్ ఆ ప్రాంతాల్లోని సౌదీ అరేబియా పాక్ కలిసి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్కి వచ్చాయండి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే సౌదీ అరేబియా మీద దాడి చేసినా, పాకిస్తాన్ మీద దాడి చేసినా సరే, ఏ ఒక దేశం మీద దాడి చేసినా సరే అది రెండు దేశాల మీద కింద దాడి కింద మేము ట్రీట్ చేస్తాము, ఇద్దరం కలిసి ఆ శత్రువుపై పోరాడతాం అన్న పద్ధతిలో ఒక క్లాజ్ తోటి ఉన్న అగ్రిమెంట్ ఒకటి వాళ్ళు కుదుర్చుకున్నారండి. పాకిస్తాన్ అన్వాయ దేశం. సో ఏమైంది ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి చేరడం వల్ల యుఏ తన శత్రువు అయిన సౌదీ అరేబియా పాక్ తోటి చేరడం వల్ల యుఏకి సరైన బలమైన మిత్రుడు లేకుండా పోయాడు. అమెరికా ప్రస్తుతం నవదగ పరిస్థితుల్లో లేదు. అది కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సౌదీ పాక్ తోటి పాటు అటుపక్క టర్కీ కూడా జాయిన్ అవుతుందండి ఈ అగ్రిమెంట్ లో. సో డిఫెన్స్ అగ్రిమెంట్ లో. సో సౌదీ, టర్కీ, పాక్ మూడు కలిసి అగ్రిమెంట్ లో ఎంటర్ అవడం వల్ల దీన్ని ఏమంటున్నారంటే ముస్లిం నాటో అని కూడా పిలవడం మొదలెట్టారు. అటుపక్క నాటో దేశాల గ్రూప్ ఎలా ఉందో ఇటుపక్క ముస్లిం నాటో అని దీనికి పేరు పెట్టారు. ఈ పరిస్థితుల్లో చైనా ఇక్కడ దీనికి యుఏకి, ఎమిరేట్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎవరిని నమ్మాలి అర్థం కావట్లేదు. దానికి ఎవరో బలమైన శత్రువు కావాలి, బలమైన మిత్రుడు కావాలి. ఎవరు బలమైన మిత్రుడు? అటుపక్క అమెరికాని చూద్దామంటే అమెరికా డామినేట్ చేస్తోంది. మా దగ్గర ఆయుధాలు కొను, మా దగ్గర చెయ్యి, మా దగ్గర చెయ్యని వాళ్ళు, లేకపోతే ఆయిల్ ఎలా చెయ్యి, గ్యాస్ ఎలా చేయని వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. పోనీ చైనా పక్క చూద్దామంటే చైనా కూడా అదే డామినెన్సే తప్పితే మిత్రుల్లాగా ఈక్వల్ స్టేటస్ లో మెయింటైన్ చేయడం, డామినేషన్ లేకుండా చేసే పద్ధతి లేదు. రష్యా పరిస్థితి బాగోలేదు. సో ఈ పరిస్థితుల్లోని ఎవరు మనకు మంచి మిత్రుడు, నమ్మదగిన మిత్రుడు ఎవరు అని ప్రపంచంలో చూస్తే మీకు చాలా దేశాలకు భారత్ ఒకటే ప్రశ్న కనిపిస్తోందండి. భారత్ పెట్టుబడులు పెడుతుంది, కానీ ఆ పెట్టుబడుల ద్వారా ఆ దేశాన్ని ఆక్రమించాలనో, ఆ దేశంపై ఆధిపత్యం చేయాలనో చూడదు. ప్రస్తుతం అమెరికా, చైనా పరిస్థితి చూస్తే చైనా ఏం చేస్తోంది, చాలా చిన్న దేశాలకు అప్పులు ఇస్తోంది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాజెక్టులకి వాటికి ఫైనాన్స్ చేస్తోంది అప్పులు ఇచ్చి. కానీ మళ్ళీ అదే టైంలోని ఆ దేశాల ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని, కంట్రోల్ చేయాలని ట్రై చేస్తోంది. అమెరికా కూడా పరోక్షంగా అదే పని చేస్తోంది. అందుకని ఇప్పుడు యుఏ సడన్ గా నేను భారత్ రావడానికి ఉన్న 2 గంటల్లోనే చాలా అగ్రిమెంట్లు సంతకం పెట్టారండి. ఇవి అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్న గౌరవం గురించి చెప్పాలి. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థాయి పెరిగిందండి. ఒక ఆర్థిక వ్యవస్థగా 4వ స్థాయికి చేరడమే కాకుండా దౌత్యపరంగా భారత్ చాలా దేశాలకి ఇప్పుడు రేపు ఒకవేళ అమెరికా గ్రీన్లాండ్ అటాక్ చేసినా సరే యూరోప్ భారతదేశంతో చర్చలు జరుపుతుంది, సహాయం కూడా కోరే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు యుఏ తోటి మన అగ్రిమెంట్ ఏంటంటే మెయిన్ డిఫెన్స్ అగ్రిమెంట్ అయ్యారండి. డిఫెన్స్ అగ్రిమెంట్ ఇవ్వడం అంటే ఏదో మనం వాళ్ళకి ఆయుధాలు సప్లై చేయడం, వాళ్ళు మనకు చేయడం కాదండి. 2 దేశాల్లో కలిపి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేస్తారండి. అట్లాగే మనకి 28 నుంచి 10 సంవత్సరాల పాటు మనకి న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇవే మనకి. అందుకని ఇది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అండి, చాలా ముఖ్యమైన అగ్రిమెంట్ అండి. అది పేపర్లో ఇంకా పూర్తి వార్తలు రాలేదు. చాలా ముఖ్యమైన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలి. మెయిన్ అన్నది ఏంటంటే డిఫెన్స్ అగ్రిమెంట్ అండి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని దాని మీద ఆల్రెడీ సంతకం పెట్టేసుకున్నారు 2 దేశాల వాళ్ళు. అందుకే మోడీ కూడా ఈ పరిస్థితి చూసి స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నారు. బహుశా నేను అనుకోవడం ప్రస్తుత పరిస్థితి చూస్తే రాబోయే 3-4 నెలల్లో లేకపోతే 6 నెలల్లో సౌదీ అరేబియా కూడా రాజుగారు కూడా భారత్ వస్తారు, మోడీతో చర్చలు జరుపుతారు, అగ్రిమెంట్లు ఎంటర్ అవుతాయండి. ఎందుకంటే ప్రపంచంలో నమ్మదగ్గ దేశం అనేది ఇప్పుడు భారత్ ఒకటే కనిపిస్తుందండి అన్ని దేశాలకి. తర్వాత తన స్థానం పదిలపరుచుకుంది ప్రపంచవ్యాప్తంగా. అందుకని నేను యుఏ రాజు గారు వచ్చారు, అదే పరిస్థితిలోనే మనకి చాలా శుభపరిణామం అండి. ఇంత అంతర్జాతీయ గందరగోళాల మధ్య నేను మంచి అగ్రిమెంట్ జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ప్రపంచ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం పెరగబోతుందా? బంగారం, వెండి ధరలైతే T20 క్రికెట్ మ్యాచ్ పరుగులు పెడుతున్నటువంటి వేళ దీనికి ముగింపు ఎక్కడ అంటే అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది.